ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొలారం సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈనాటి బైబిల్ డివోషన్స్లో మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారి సందేశాన్ని విందాం. వారు సందేశాన్ని వినిపించక మునుపు ఈ భక్తి గీతాన్ని విందాం. దాహము గున్నవారలార దాహము తీర్చుకునండి, దాహము గున్నవారలార దాహము తీర్చుకునండి. దేవుడేసే జీవజలము త్రాగరారండి. హల్లెలూయా, దేవుడేసే జీవజలము త్రాగరారండి. దాహము గున్నవారలార దాహము తీర్చుకునండి. జీవజలము శ్రీ యేసు క్రీస్తు జీవపు ఊటలు ప్రవహింపజేయు. జీవజలము శ్రీ యేసు క్రీస్తు జీవపు ఊటలు ప్రవహింపజేయు. జలమును పొంది జీవమునొంద జలనిధి చేరరండి. దేవుడేసే జీవజలము త్రాగరారండి. హల్లెలూయా, దేవుడేసే జీవజలము త్రాగరారండి. దాహము గున్నవారలార దాహము తీర్చుకొనండి. నేనిచ్చు నీరు త్రాగెడివారు ఎన్నటికైనను దాహము గొనరు. నేనిచ్చు నీరు త్రాగెడివారు ఎన్నటికైనను దాహము గొనరు అని సెలవిచ్చిన ప్రభు యేసు క్రీస్తు చెంతకు చేరరండి. దేవుడేసే జీవజలము త్రాగరారండి. హల్లెలూయా, దేవుడేసే జీవజలము త్రాగరారండి. దాహము గున్నవారలార దాహము తీర్చుకునండి. దాహము గున్నవారలార దాహము తీర్చుకునండి. దేవుడేసే జీవజలము త్రాగరారండి. హల్లెలూయా, దేవుడేసే జీవజలము త్రాగరారండి. దాహము గున్నవారలార దాహము తీర్చుకునండి.
యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికి శుభములు కలుగును గాక. అనుదిన దైవ ధ్యానానికి స్వాగతం. మనము పిలుపు అనే దాని గురించి వింటున్నాం. యేసుక్రీస్తు ఎలాంటి పిలుపులు పిలిచాడు అనేది. మొదటిది రక్షణ కొరకైన పిలుపు, బ్రతుకుట కొరకైన పిలుపు నేర్చుకున్నాం. ఇప్పుడు ఆకలి దప్పులు తీర్చడం కొరకైన పిలుపు. యెషయా గ్రంథము 55:1. దప్పిగొనిన వార్లారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వార్లారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి, రూకలు లేకపోయినను ఏమీ ఇయ్యకనే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారం కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టానితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడు. ఇది ఆకలి తీర్చడానికి ఏమని పిలుస్తున్నాడు యేసుక్రీస్తు? ఈ దప్పిక శరీర సంబంధమైంది కాదు, ఆత్మ సంబంధమైంది. దప్పిగొనిన వారాలను ఇళ్ళ దగ్గర రండి. కానీ యేసుక్రీస్తు కూడా ఒకసారి శిలువ మీద వెళ్ళేటప్పుడు నేను దప్పిగొని ఉన్నానంటాడు. అది కూడా ఆత్మ సంబంధమైంది. అయితే నిజంగానే ఆయన అలసిపోయాడు, నీరసమైపోయాడు. దప్పిగొని ఉన్నాను అనగానే చేదు చిరక ముంచి ఇచ్చారు. అయితే మానవాళి ఆకలి దప్పులు తీర్చడానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఆయన ఎక్కడ కూడా కొండ మీద ప్రసంగాలు చేసినప్పుడు జనాలందరూ జనసమూహాలు చూసి మనకు భోజనం పెట్టి పంపించాడు. ఆయన భౌతికమైన ఆహారానికి విలువ ఇస్తాడు, ఆయన లక్ష్య పెడతాడు, ఆత్మ సంబంధమైనది కూడా ఇస్తాడు. తర్వాత యోహాను సువార్త 4:13 ఆత్మ సంబంధమైన దాహము తీర్చినట్టు ఉంది. యోహాను సువార్త 4:13. యోహాను సువార్త 4:13 మనకు తెలిసిన సంఘటన. సమరయ స్త్రీ గురించి ఇక్కడ రాయబడి ఉంటుంది. అందుకు యేసు, ఈ నీళ్లు తాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు ఎప్పుడును దప్పిగొనుడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఇక్కడ ఒక చిన్న సంఘటన మీకు అందరికి తెలుసు, మరొకసారి పరిచయం చేస్తాను. యేసుక్రీస్తు తన పరిచర్య జీవితంలో ఆయన వెళ్తుండగా మార్గంలో ఒక దగ్గర విజిట్ చేస్తాడు. ఇక్కడ యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. ఎవరైనా కలవాలనుకుంటే వాళ్ళు వచ్చే సమయానికి, వాళ్ళు కలుసుకునే సమయానికి వెళ్తాడు యేసుక్రీస్తు. ఎవాంజలిజం అంటే అది. ఎవరికి రక్షణ సువార్త చెప్పాలనుకుంటే వారు ఏ సమయానికి వీలుగా ఉంటారో, ఏ సమయం వారికి అనుకూలమో ఆ సమయాన్ని బట్టి మనం వెళ్ళాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. యాకోబు బావి దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నాడంటే, అక్కడ యాకోబు బావి ఉన్నాడు. యోహాను సువార్త 4:5. కనుక యేసు ప్రయాణంలో అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చున్నాడు. ఆ బావి యొద్ద కూర్చొని ఆ స్త్రీ ఎప్పుడు వస్తుంది? సమరయ స్త్రీ ఏ సమయానికి వస్తుంది ఆయనకు తెలుసు. ఆ సమయం ఆమె మనుషులు ఉన్నప్పుడు రాదు. అందరు స్త్రీలు వెళ్ళిపోయిన తర్వాత ఆమె గురించి మాట్లాడుకుంటారు, ఆమె గురించి చర్చ చేస్తారని తెలిసి దానికి తావి ఇవ్వకుండా ఎవరు లేనప్పుడు వచ్చే అలవాటు ఆమెకుంది. ఆ స్త్రీ అక్కడ నీళ్లు తోడకానికి వచ్చినప్పుడు అప్పుడు యేసయ్య అంటాడు, అమ్మా నాకు తాగుటకు కొన్ని మంచినీళ్ళు ఇస్తావా అని అడుగుతాడు. అలా సంభాషణ మొదలై ఆమెకు రక్షణ సువార్తను ప్రకటిస్తాడు. ఆమె లోపల లోపాలు గ్రహించి, ఇది నీ లోపము, నేను ఒకవేళ నువ్వు ఈ నీళ్ళు శరీర సంబంధమైన నీళ్ళు తీసుకొని పోతున్నావు కదా, నేను నీకు ఆత్మ సంబంధమైన నీళ్ళు ఇస్తాను. ఈ నీళ్ళు తాగితే నీకు దప్పిక అవుతుంది, కానీ నేను ఇచ్చే నీళ్ళు తాగితే ఎప్పటికీ దప్పిక కలగదని ఆమెతో మాట్లాడి ఆమెను రక్షణలోకి తీసుకొచ్చాడు. ఆమెను రక్షణలోకి తీసుకొచ్చి ఆయన ప్రవక్త అని గ్రహించింది, ఆయన యూదుడని గ్రహించింది. ఆమె లోపల ఉన్న లోపాలన్నీ చెప్పగలిగిన వాడు ఇతను తప్పకుండా ప్రవక్త అని ఆమె గుర్తుపట్టగలిగింది. కాబట్టి ఇక్కడ ఎలాంటి పిలుపు అంటే ఆకలి దప్పులు తీర్చే కొరకైన పిలుపు. ఇంకొక పిలుపు ఏమిటంటే వివాదము తీర్చుకొనుటకైన పిలుపు. వివాదం తీర్చుకొనుటకైన పిలుపు యెషయా గ్రంథము 1:18. యెషయా గ్రంథము 1:18. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడు. ఈ యెషయా ప్రవక్త ఏం చెప్తుందంటే, మీ వివాదం ఏముందో దేవుని పట్ల, దేవుడి మాట ఎందుకు వింటలేరు మీరు? దేవుడు మాటి మాటికి చేతులు చాపి మిమ్మల్ని రక్షించడానికి పిలుస్తుంటే మీరు ఇంకా పాపం చేస్తూనే పాపంలోనే కొట్టుమిట్లాడుతున్నారంటే, రండి ఏ వివాదం ఉందో, ఈ లోపల ఏమి శంక ఉందో అవన్నీ తీర్చుకుందాం రా అని పిలుస్తున్నాడు అనమాట. ఇది రాజులు ఇశ్రాయేలు ప్రజలు తమను పరిపాలించినప్పుడు తప్పుడు పరిపాలన శాసనాలు అన్నీ ఉన్నాయని, ఈ ఉన్నత స్థలాల్లో దేవతా స్తంభాలు బలిపీఠాలు కట్టి బయలుదేవతలకు బలులు అర్పిస్తూ జీవం గల దేవుణ్ణి విడిచిపెట్టారు. వ్యర్థమైన దేవతలు పూజిస్తూ దేవునికి రోషం పుట్టిస్తే దేవుడు తప్పకుండా ఆయనకు రోషం వస్తుందని తెలిసి కూడా ఇలా చేశారు. ఇశ్రాయేలు ప్రజలు ఎంత చేరువవుతారు, దేవుడు ఎంత ప్రేమించినా
వాళ్ళు మార్గం తప్పుతూనే వచ్చారు. ఇక్కడ ఆయన పరిపాలన నచ్చక, శాసనాలు నచ్చక, ఎవరి పరిపాలన? రాజుల పరిపాలన నచ్చక ఉన్నత స్థలాల్లో దేవతా స్తంభాలు కట్టి ఉంటే అప్పుడు చెప్తున్నాడు యెషయా ఒక పిలిపిస్తున్నాడు ఏంటంటే, ఒక హెచ్చరిక, దేవుని ప్రవక్తలు పంపి హెచ్చరిక చేసినా కూడా ఫలితం లేకపోతే శాశ్వతమైన కృపతో ప్రేమించే దేవుడు ఏమంటాడంటే, ఆయన తన ప్రజలకు ఒక పిలుపును ఇచ్చాడు. విగ్రహారాధన చేస్తున్నారు మీరు, ఆ విగ్రహారాధన నుంచి బయటికి రండి అని చెప్పడానికి చెప్తూ ఏం చెప్పాడంటే, మీరు ఇష్టపడక బ్రతకొద్దు, దేవుడిని ఇష్టపడి బ్రతకండి అని చెప్తున్నాడు. మానవుని పాపాలు దోషాలు రక్తం వలె ఉన్నాయి, ఎట్లా? కెంపు వలె ఉన్నాయి, ఎర్రగా కనబడుతున్నాయి. కాబట్టి ఇవన్నిటికీ పాప పరిహారం కావాలంటే మీరు రండి, మీ వివాదం ఏందో తీర్చుకోండి. ఆలస్యం చేయక ఆయన యొద్దకు వచ్చి నీకు ఆయనకు మధ్య ఏ వివాదం ఉందో తీర్చుకోమని. దేవునితో వివాదం కలిగి ఉంటే ఎంతకాలం జీవించగలం? చాలా మంది దేవుని మీద అలిగి వివాదం కలిగి ఉంటారు. అట్లా వివాదాలు ఉంటే ఆ వివాదాలను బట్టి నువ్వు దేవుణ్ణి ఆరాధించకుండా అన్ని దేవతలను ఆరాధిస్తున్నావా, వ్యర్థమైన దాన్ని ఆలోచిస్తున్నావా? అట్లయితే నా యొద్దకు రా. ఎవరంటాడు? యెషయా అంటాడు, రండి మన వివాదం తీర్చుకుందాం. దేవుని పట్ల నీకు ఏమైనా శంకలు ఉంటే, ఏమైనా బాధలు ఉంటే, ఏమైనా బాధ ఉంటే, దేవుడు ఇలా చేశాడు నా జీవితంలో ఉంటే రా, కూర్చొని దేవుని దగ్గర వివాదం తీర్చుకుందాం. మొదటిది ఏంది? అది మొదటి పిలుపు ఏంటిదంటే ఆకలి దప్పులు తీర్చుకోవటానికి. రెండవ పిలుపు ఏంటంటే రండి మన వివాదము తీర్చుకుందాం. తర్వాత ఇంకా దేవుడు మనకి ఈ రోజు కూడా అదే మాట్లాడుతున్నాడు. నువ్వు పాపంలో కొట్టుకొని పోతే, నీ దోషములు క్షమింపబడకపోతే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసి దేవా నేను పాపిని ఒప్పుకుంటే ఆ పాపాలన్నీ క్షమిస్తాడు దేవుడు. క్షమించడని నిర్ధారణ వచ్చిన తర్వాత నువ్వు నీ పవిత్రమైన జీవితాన్ని జీవించాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. మందిరముగా రూపించి